హలో మూవీ లవర్స్, మళ్ళీ మేము ముందుకు మరో కొత్త సినిమాతో వచ్చాను. మూవీ పేరు ఓజీ. ఓజీ విషయానికి వెళ్తే మూవీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. హీరో చిన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోతాడు. సామురాయ్ బ్యాచ్తో జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర సామురాయ్ నేర్చుకొని మంచి నిపుణుడిగా అవుతాడు. అక్కడ సామురాయిస్కి మాఫియాకి ఏర్పడిన దాంట్లో ఘర్షణలో జపాన్ నుంచి ఇండియాకి వచ్చేస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ ఈ ఏదైతే ఒక పోర్ట్, ముంబైలో ఒక పోర్ట్ ఉంటుంది, ఆ పోర్టుని కొనుక్కొని ఆ పోర్టు దగ్గర నుంచి సినిమా, పోర్టు కాసేపు లవ్, కాసేపు మాఫియా, దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది మూవీ మొత్తం. మళ్ళీ మధ్యలో లవ్ యాంగిల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. నా విషయానికి వస్తే మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు ఇది పంజాబ్ 2 లాగా అనిపించింది, పంజాబ్ పార్ట్ 2 లాగా అనిపించింది. మళ్ళీ ఇంతోడు దానికి మళ్ళీ దీనికి ఓజీ 2 ఉంది. ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య డైరెక్టర్లు అంతా ఎలివేషన్స్ అవన్నీ ఇచ్చేసి పార్ట్ 2 పెడితే ఇంట్రెస్టింగ్గా చూస్తారనుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడ కూడా సినిమా ఇంట్రెస్టింగ్గా లేదు. ఫస్ట్ పార్ట్ నీరసంగా ఉంది అనుకుంటే సెకండ్ పార్ట్ ఇంకా నీరసం అయిపోయింది. ఏమో నాకు ఎక్కడ అనిపించలేదు. మళ్ళీ దీనికి పార్ట్ 2 తగిలిచ్చారు. ఎందుకు ముంబై నుంచి వెళ్ళిపోతాడో, వెళ్ళిపోయినోడు మళ్ళీ ఎందుకు వస్తాడు, మధ్యలో ఈ లవ్ యాంగిల్, దేని గురించి ఇవన్నీ రివీల్ చేసేసరికి మైండ్ పోయిద్ది మనకి. అండ్ మళ్ళీ ఇంకొక కొత్త విలన్ ఎంటర్ అవుతాడు. ఏమంత క్లమ్జీగా ఉంది సినిమా. మూవీ చూడొచ్చు అని ఏదైనా ఒక విషయం ఉందంటే అది పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ అండ్ తమన్ మ్యూజిక్. దీన్ని మించి సినిమాలో స్టోరీ కానీ ఏమి కానీ ఎక్కడా లేదు. నాకు తెలిసి మీరు నన్ను తిడతారని, బట్ హానెస్ట్ రివ్యూ నేను చెప్తున్నాను. చూడాలనుకుంటే థియేటర్స్లో రన్ అవుతుంది. నేను ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చాను. టైం 2 అవుతుంది. ఇప్పుడే రివ్యూ చూసి మీకు రివ్యూ చెప్తున్నాను, మూవీ చూసి రివ్యూ చెప్తున్నాను. అండ్ తిట్టాలనుకుంటే కామెంట్ బాక్స్ ఖాళీగానే ఉంది, వాయించి పారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.